హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఇంట్రో ఇస్తున్నాను. వ్లాగింగ్ కొంచెం కొత్తగా ఉంది. ఇక్కడ ఇలా కూర్చున్నానని ఆలోచిస్తున్నారా గాయ్స్? మాకు ఆయన పిలుపు వచ్చింది. ఆయన అంటే ఎవరో కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి మాకు పిలుపు వచ్చింది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. 17th డిసెంబర్ ఈరోజు 5 o'clockకి ట్రైన్ ఉంది. కాచిగూడ నుంచి స్టార్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. నేను ఇప్పుడే వచ్చాను, కొంచెం తిన్నాను అండ్ వీఆర్ రెడీ టు గో. ఇదంతా క్యాప్చర్ చేయడానికి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లాస్ట్ 2017 ఆ టైంలో వెళ్ళాను. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఇదంతా మీతో షేర్ చేసుకుందాం అనేసి వచ్చాను. మా అన్నయ్యని మేము మిస్ అవుతున్నాము చాలా. ఇట్లా వీసా అంతా అప్రూవ్ అయిపోయాక తిరుపతి చాలా ట్రై చేసాం, కానీ అన్నీ సడన్గా ఇలా అయిపోయాయి. అసలు కుదరలేదు. కజిన్స్ అందరం వెళ్తున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆ ఏడుకొండల స్వామి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు, చాలా అందరినీ ఒకసారి పిలవడం, ఆ టికెట్స్ అవన్నీ దొరకడం చాలా అసలు హ్యాపీ అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము అందరం సడన్గా అనుకున్నాం కాబట్టి టికెట్స్ ఏం బుక్ చేయలేదు. ఓన్లీ ట్రైన్ టికెట్స్ ఆర్ కన్ఫర్మ్డ్. యాక్చువల్లీ జనవరిలోకి అయితే మేము డిసెంబర్ అప్పుడు బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము డిసెంబర్లోనే వెళ్దాం అనుకున్నాము. సో సడన్గా అందరం ఓకే అనేసుకొని ఇలా టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము. సరే ఇలా అనేసి ఇంకా అయితే వెళ్తున్నాము. అండ్ ఏంటంటే ఫుడ్ అంతా ఇంకా మీకు తెలుసు కదా, ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం కాబట్టి మేము ముందే ప్యాక్ అంతా చేసుకున్నాము. అండ్ ఇదేంటంటే ట్రిప్ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, దెన్ ఇంటికి హైదరాబాద్కి. సో ఫస్ట్ హైదరాబాద్ కూడా రైల్వే స్టేషన్ టు తిరుపతి. ఇంకా లేట్ చేయకుండా మనము తొందరగా స్టార్ట్ అయిపోదాము. అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇప్పటి నుంచి కొంచెం నేను బ్లాగ్ ముందుకు వస్తున్నాను. కీప్ సపోర్టింగ్ మీ. లాట్స్ ఆఫ్ లవ్. ఓకే బాయ్. పిలుస్తున్నారు. గుట్టి ఆటో ఎక్కేసాము. చిన్న తమ్ముడు సుప్రీత్ ఎట్లా కూర్చో వీడు ఎడగు సైడ్ నేడు. ఓకే, రైల్వే స్టేషన్లో కలుద్దాం. బాయ్ బాయ్. ట్రైన్ ఎక్కేసాము. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సారీ, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాచిగూడ నుంచి. అయితే చూడండి, బ్యాగ్స్ ఇక్కడ వేసుకొని ఎట్లా కూర్చున్నాడు. బాయ్. మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఆన్ ద వేలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. బాయ్. థర్డ్ వచ్చాను నేను. నా పేరు నిక్ నేమ్ వచ్చేసి అను. సో అందుకే అను అని పెట్టాను. 5:30 అవుతుంది గాయ్స్. భూదేవి కాంప్లెక్స్ దగ్గర చూసేసి వచ్చాము. టికెట్స్ లేవు గాయస్. 5:30కి ఉండవు గాయస్, ఉండవు 5:30కి. మా పరిస్థితి ట్రైన్లో 1 hour కూడా పడుకోలేదు నేనైతే. ప్రతి ఒక్కరు కాఫ్, స్నోరింగ్, ముచ్చట్లు, నిద్ర లేదు. చూడండి, యూ కెన్ సీ. గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది. 8:30 అవుతుంది. పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. పద్మావతి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూస్తే లైన్ అయితే ఎక్కువ ఉంది. ఇంకో ఆటోలు వచ్చారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. క్యూట్ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. రష్ అయితే లేదు అని అన్నారు. సో దర్శనం అయినాక కాల్ చేస్తాను. ఫోన్స్ అయితే నాట్ అలో. సో ఇక్కడికి వీడియో స్టాప్. బాయ్. దర్శనం అయిపోయింది, షాపింగ్ కూడా అయిపోయింది.
ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. పద్మావతి టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు టికెట్స్ తీసుకోవాలని చెప్పాము కదా, సో ఇప్పుడు దానికోసం వెళ్తున్నాము. టికెట్స్ తీసుకొని ఈరోజు దర్శనమా రేపు దర్శనం, మ్యాక్సిమం రేపే ఉంటుంది. అండ్ ఈరోజు కొండెక్కబోతున్నాము. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్. బాయ్ బాయ్. 12:30కి ఫుల్ లైన్. శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. మాకు టికెట్స్ దొరికేసాయి. అయితే ఫస్ట్ లంచ్ చేయాలి. 2:30 అయిపోయింది, ఆకలి అవుతుంది. మెట్లెక్కే దారి ఇప్పుడు 5 అవుతుంది. లగేజ్ అంతా వీళ్ళతో పంపించేస్తున్నాం. షీ, మామ్, డాడ్ అండ్ మీ ఆర్ గోయింగ్ త్రూ స్టెప్స్. బాయ్ రీతు. కరెక్ట్గా 4:59కి మేము ఎంటర్ అవుతున్నాము. స్టార్ట్ అయిపోయాము. 3500 స్టెప్స్ త్రూ అలిపిరి మెట్లు. బంగారం కోతులుంటే ఇది ఎట్లా? 200 అయిపోయాయి. 3350 ఉన్నాయి. సగం అయిపోయింది గాయస్. 100 డౌన్, 1750 ఓన్లీ మోర్. మేమేం తాగామంటే టాటా గ్లూకోజ్ తాగాను, నేను లేస్ తిన్నాను, ఒకటి గాన్మ్యాట్ తిన్నాను, ఇప్పుడు గోధి సోడాకి వెయిట్ చేస్తున్నాను. ఉప్పు కారం నార్మల్ ప్లెయిన్. ఇక్కడ ఆపేశారు. 7:18 అవుతుంది, చీకటి అయిపోయింది. పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. నేను మా చెల్లి ఇక్కడ వెయిటింగ్. మా మమ్మీ డాడీ ఇంకా రాలేదు, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము. నాకు తెలిసి గుంపులుగా వదులుతారు ఇప్పటి నుంచి. మా మమ్మీ మధ్యలో డివైడర్, సో అక్కడ నుంచి దిగేసి ఇక్కడ నుంచి ఎక్కాము అండ్ ఆన్ ద వేలో ఉన్నాం. హాలత్ కైసా హై? 2500 స్టెప్స్, మోర్ దెన్ 2500 స్టెప్స్ ఎక్కువనే అయిపోయినాయి. చూద్దాం. 8 అయింది ఆల్రెడీ. వర్క్ చేస్తుంటే అందరు నన్నే చూస్తున్నారు. ఇంటికొంది నేను చేయడమే ఫస్ట్ టైం మాట్లాడుకుంటా అంటే మళ్ళీ వీళ్ళందరూ చూడడం ఒకటి. బాగుంది ఆ కొబ్బరి చెట్టు, ఆంజనేయ స్వామి వైట్ కలర్లో చాలా అమేజింగ్గా ఉంది అసలు. ఆపేశారు. 5 minutes అంట, మళ్ళీ గ్రూప్ వచ్చాక పంపిస్తారు. చల్లగా వస్తుంది. కరెక్ట్ 10 అవుతుంది, వచ్చేసాము. రూమ్కి మార్నింగ్ 8:30 అవుతుంది. అందరం లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాం టిఫిన్ చేయడానికి. మా మమ్మీకి అయితే ఫీవర్ వచ్చేసింది, సో అమ్మమ్మ ఇంకా మమ్మీ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. మేమందరం కలిసి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. దోశ. ఏం దోశ? మసాలా దోశ. నువ్వేం తీసుకున్నావు? ఫ్రీ. నెక్స్ట్ నువ్వేం తీసుకున్నావు? ఇడ్లీ और वड़ा, डोसा, मसाला पूरी और डोसा, वड़ा और डोसा.
దోశ ఫ్యాన్స్. చాలా టైర్డ్ అయిపోయాము. లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ కోసం వచ్చాము. టిఫిన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కొండ మొత్తం టూర్ చేయాలి. శ్రీవారి పాదాలు ఏమేమి చేస్తాం, మా వల్ల ఏదవుతుందో మేము అదంతా మీకు చెప్తాం. ఓకేనా? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఇదే డిస్టర్బెన్స్ ఉందంటే వీళ్ళు ఇంకా డిస్టర్బెన్స్. మాకు ఏం సంబంధం లేదు. ఫుడ్ ఉంటే మేము బతికేస్తామండి. అందులో ఇడ్లీ అయితే ఇంకా 11:07 టైం అవుతుంది. మేము రెడీ అయిపోయాము. అండ్ మా మమ్మీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బెటర్ ఫీల్ అవుతుంది డోలో వేసుకున్నాక. అండ్ వీఆర్ రెడీ టు గో. ఎంత క్యూట్ ఉన్నా చూసుకోరా. శిలాతోరణం దాటేసాము, వేద పాఠశాల దాటేసాము. ఫస్ట్ మనము శ్రీవారి పాదాలకు వెళ్తున్నాము. వచ్చేసాం. ఇదేమో చందనం. 150 కాదు, దీనికి 150 పీసెస్ ఉంటాయి. దాంతో 175 ఉంటాయి. 5 మంత్స్ వస్తుంది, 4 మంత్స్ వస్తుంది. బ్యాక్ ఎండ్ శిలాతోరణము, చక్కెర తీర్థము రెండు ఒకటేనా? అచ్చా, ఇదే లాస్ట్ ఇంకా ఇది అయిపోతేనే అటు సైడ్ వెళ్ళాలి. అచ్చా, ఇటు సైడ్ శ్రీవారి పాదాల సైడ్ ఇటు ఉంటుందంట. ఇక్కడ 3 ప్లేసెస్. దెన్ అటు సైడ్ వెళ్ళాలి, అక్కడ 3 ప్లేసెస్ అని చెప్పారు. చక్ర తీర్థం. ఇంకా సౌండ్ వినిపిస్తుందా? లెట్స్ గో. Hey, come here. Waterfalls. Ye baru. సైడ్ తిరుగు. అందరం రెడీ అయిపోయాము. అక్కడ వరాహస్వామి దగ్గరికి వెళ్తున్నాము. శ్రీ వరాహస్వామి దగ్గర దర్శనం చాలా బాగా అయింది. మొదటిగా వరాహస్వామి దగ్గర దర్శించినాకనే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడైతే ఏం రష్ లేదు, చాలా బాగా జరిగింది. ఇప్పుడు వెళ్తున్నాం దర్శనానికి. 7 PM ఉంది అన్నారు కదా, కానీ మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతున్నట్టు. వెళ్ళి వచ్చాక అప్డేట్స్ ఇస్తాను. బాయ్. టూర్ వేస్తున్నప్పుడు ఇంకో సైడ్కి వెళ్ళాలి, పుష్కరిణి అవన్నీ ఉంటాయి అన్నాం కదా, అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఆ 3 అయితే చూసాము. దాని తర్వాత దర్శనానికి లేట్ అయిపోతుందనేసి ఇంక ఇటు వచ్చేసాము అన్నమాట. మన గోవిందా ఇప్పుడు మొబైల్ తీసుకున్నాను. నాకు అస్సలు ఇమాజిన్ చేయాలి అంతసేపు ఉంచుతారని. నా ముందు అంకుల్ అయితే వాళ్ళ వైఫ్ కోసం అనేసి ఆపేశాడు. బట్ నాకు ప్లస్ అయింది. 10:40కి దర్శనం అయింది, అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ 9:40 అవుతుంది. రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసి శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. అలసిపోయాము. చిన్నగా కొంచెం షాపింగ్ చేసాము. దాని తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇలా పడుకుంటే ఇలా లేసి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. వెహికల్ అయితే రెడీ ఉంది. మేము అందరం శ్రీకాళహస్తిలో కనిపిస్తాము. ఓకేనా? బాయ్. దర్శనం అయిపోయి బయటికి వచ్చాము. చాలా బాగా జరిగింది. స్పెషల్ దర్శనం అంటే లోపలికి తీసుకొని వెళ్ళి దర్శనం చేయించారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు లంచ్ చేయడానికి బయటికి వెళ్తున్నాం.
ఓకే, ఇప్పుడు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో ఉన్నాము. గోయింగ్ టు హైదరాబాద్. ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ 5 ఉంది, 5:40కేమో ఉంది. We have reached. రీచ్ అయిపోయాము, ఒక బ్యాగ్ పోయింది. ఇలా అయితే జర్నీ కంప్లీటెడ్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.